కేరళలోని వయనాడ్ జిల్లాలో వర్షం కారణంగా మృతి చెందిన ప్రజలకు ఆర్థిక సహాయాన్ని కోరుతూ సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్పపూడి నుండి వేదాయపాలెం సెంటర్ వరకు నిధి వసూలు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాధన వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడులో భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి 3 గ్రామాలు నిలమట్టమైనాయి. 400 మంది దాకా పైగా చనిపోయారు. ఇంకా వందలాది మంది చాలా తెలియని పరిస్థితి. వారి కోసం వెతుకాట చేస్తున్నారు. అనేక మంది బురదలో కూరుకుపోయి చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సిపిఎం 26వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా పూర్తిగా విరాళాలు ఇచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సహకరించవలసిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే అనేక మంది సినిమా యాక్టర్లు కానీ ఈ రంగాల ప్రముఖులు కానీ తమకు ఉపకరిస్తారు. అట్లాగే తమిళనాడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయం ప్రకటించింది. కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఇంత పెద్ద విపత్తుని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాల్సి పోయి ఏ మార్పులు కూడా స్పందించారు.